బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో అజంతా కేఫ్ నడుస్తోంది. ఆ కేఫ్లో బోండా పార్సిల్ తెచ్చుకున్న నితిన్కు టిఫిన్ తింటుండగా పురుగు కనిపించింది. వెంటనే తేరుకున్న నితిన్ హోటల్ యజమానికి తెలిపాడు. నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో ఆగ్రహించిన నితిన్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన మున్సిపల్ సిబ్బంది అజంతా హోటల్కు 10,000 రూపాయల జరిమానా విధించారు. సరిగా తినుబండారాలు తయారు చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బాధితుడు నితిన్ వాపోయాడు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇదంతా ఒక్కసారి ఆలోచిస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతసేపు రాష్ట్రం అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాళ్ళు. పంజాబ్ను తలదన్నే విధంగా అగ్రికల్చర్ కేసీఆర్ గారు తీసుకొస్తే అంతర్రాష్ట్ర మూటలను మించిపోయిన గన్ కల్చర్ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం కూడా ఒక మహిళా సోదరి వచ్చింది నా దగ్గరికి. భార్యాభర్తల సమస్య మాట్లాడుతూ అమ్మ నా భర్త నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, ఏమన్నా అంటే గన్ పెట్టి బెదిరిస్తున్నాడు అంటుండు. ఏంటి గన్ కల్చర్ అంటే నిజంగానే ఆశ్చర్యం వేసింది. నిజంగా ఈరోజు పారిశ్రామికవేత్తలకు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పారు. కానీ ఈరోజు ఏమవుతుంది, వ్యాపారులను పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి బెదిరిస్తున్న సంస్కృతిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. నిజంగా ఇది బాధ అనిపిస్తుంది. అందుకే పెట్టుబడులని వెనక్కి పోతున్నాయా, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారని అనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అసలు ఈరోజు మంత్రి గారి ఇంటి మీదకి పోలీసులు పోయారు. అసలు ఎందుకు పోయారు, ఎవరు పంపించారు? నిజంగా ఆ రోజు చూస్తూ ఉంటే అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ వాళ్ళు మంత్రి గారి ఇంటికి పోతూ ఉంటే ఆ రోజు మాట్లాడుతున్న సందర్భంలో సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన అతని దగ్గరే ఈ డిస్కషన్ జరిగింది, సెటిల్మెంట్ జరిగింది. అక్కడే బెదిరించిందని లింక్ బయటపడ్డా కూడా అసలు అతని గురించి ఎంక్వైరీ చేసిండ్రంటే లేదు. అసలు నిజంగానే మంత్రి గారి ఇంటి మీదకి పోతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఉందా, అసలు ఎఫ్ఐఆర్లో ఏం రాశారు, అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు, అదన్నా కనీసం ప్రజల ముందు పెట్టాలి కదా పోలీస్ శాఖ డ్యూటీ ఏంటి? ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నప్పుడు ఒకరింటి మీదకి పోతున్నప్పుడు ఆధారాలు ఉండాలి. ఒక మంత్రి గారేమో లెటర్ రాశారంటారు, మరి ఆ మంత్రి గారు లెటర్ రాశారా లేదనేది పోలీస్ శాఖ చెప్పాలి. మరి మంత్రి గారి ఇంటి మీదకి ఇంకో మంత్రి గారి ఇంటి మీదకి వెళ్తున్నప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ ఉందా లేదా, ఎఫ్ఐఆర్ ఉంటే ఏ బేసిక్ మీద ఎఫ్ఐఆర్ చేశారు, దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అసలు నిజంగానే మంత్రి గారి ఇంటికి వెళ్ళమని ఆదేశించింది ఎవరు, అదన్న వివరాలు ప్రజల ముందు ఉంచాలి కదా. ఇవన్నీ వదిలేసి ఆ రోజు ఒక హైడ్రామా జరిగింది అయిపోయింది అన్నట్టు వదిలేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ సంబంధించిన డీజీపీ గారు ఎవరైతే హెడ్గా ఉంటారో వారికే నేను ఇవన్నీ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే అసలు మంత్రి ఇంట్లో ఒక నిందితుడు ఉన్నాడని మీరు పోయి ఉన్నారు. అసలు నిందితుడికి ఆ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం నేరమా కాదా, అక్కడ ఉన్నాడంటే అది తప్పవుతుందా కాదా ఒకసారి పోలీస్ శాఖ మననం చేసుకోవాలి. నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులను అడ్డుకోవడం కూడా నేరమే కదా. ఒకటి ఆ ఇంట్లో పెట్టడం ఒకటి నేరం, అర్ధరాత్రి ఆ ఇంటి మీదకి పోవడం ఒకటి తప్పు. మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఇంటి మీదకి వెళ్ళమని ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలి. అసలు ఆ వెళ్ళడానికి వాళ్ళ ఇంట్లో నిందితుడు ఉండడానికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు నిందితుడిని మంత్రి గారే స్వయంగా కారులో తీసుకొని వెళ్ళిపోతే దాని మీద విచారణ ఉండదా? పోలీసులు మరి అది తప్పా కాదా? సమాజంలో ఇట్లా ఎవరైనా తీసుకెళ్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇది కాకుండా అసలు ఈ వివాదానికి కేంద్ర బిందువు ఎక్కడ సెటిల్మెంట్ జరిగింది, మరి అక్కడ ఎక్కడైతే సెటిల్మెంట్ జరిగింది అంటున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర ఉన్నారని అంటున్నారో, మరి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ జరిగింది అన్నప్పుడు అతన్ని కూడా విచారించాలి కదా. అతన్ని ఎట్లా వదిలేస్తారు? అదే కాకుండా ముఖ్యమంత్రి గారి నివాసానికి సమీపంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు. మంత్రి గారి కూతురు ఏం చెప్పింది, అక్కడ ఎక్కడైతే సెటిల్మెంట్ చేస్తున్నారో అక్కడ గన్ కూడా ముఖ్యమంత్రి గారే ఇచ్చి పంపించారు స్వయంగా మాట మాట్లాడుతున్నారు. అసలు దీని వెనకాలంతా ఏం జరుగుతుంది అని పోలీస్ శాఖ కంప్లీట్గా విచారణ చేసి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరున్న వ్యక్తి దగ్గరనే గన్ ఉందన్నప్పుడు అది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద లేదా? అతన్ని పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన ఆలోచన ఉందా లేదా అనేది పోలీస్ శాఖ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా వెపన్
టేబుల్ మీద పెట్టి బెదిరించింది అంటున్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా గన్ ఇచ్చారంటున్నారు. మరి గన్ కల్చర్ కొత్తగా ఎక్కడొస్తుంది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. అసలు ఏదైతే సిమెంట్ కంపెనీకి సంబంధించి డక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని మంత్రి గారు ఓఎస్డీ బెదిరించారంటున్నారు. మరి కూర్చొని సెటిల్మెంట్ చేసింది ఎక్కడ? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ నేత దగ్గర. మరి అతన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది కదా. మరి అతని మీద విచారణ జరపాలి కదా. అతన్ని మీరు విచారించారా? ఇప్పటి వరకు ఎందుకు ఎక్కడైతే కూర్చొని ముఖ్యమంత్రి గారి ఇంటి వెనకాలనో పక్కలనో దగ్గరలోనో ఉన్న ఇంటి దగ్గర సెటిల్మెంట్ జరిగింది అంటున్నప్పుడు మీరు అతన్ని విచారించారా లేదనేది ఒకటి అవసరం. అసలు గన్ ఎక్కడి నుండి వచ్చింది, గన్ ఎవరిచ్చారు, గన్ బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ సందర్భం ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు కదా. అవన్నీ చేసిన తర్వాతనే మీరు నిందితుని దగ్గరికి వెళ్తారు. మరి ఇదంతా ప్రజల ముందు ఎందుకు పెట్టలేదనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేసిందంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అదే కాకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నతనే ఈ సెటిల్మెంట్ కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఏ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని పిలిచి గన్తో బెదిరించారంటున్నారో ఆ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అది చెప్పాల్సిన అవసరం ఉంది. అతను సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉన్నారా? చేస్తే ప్రజల ముందు ఉంచాలి. ఎవరు బెదిరించారు, ఎందుకు బెదిరించారు అనేది తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా అసలు ఎందుకు వచ్చింది ఆరోపణ అంటే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారికి ఇంత, మంత్రికి ఇంత, జిల్లా మంత్రికి ఇంత వాటాల దగ్గరనే కిరికిరి వచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో అసలు ఆ వాటాలు ఇవ్వడానికి ఏ కంపెనీని అయితే పిలుచున్నారో ముఖ్యమంత్రి గారి వాటా ఇంత, స్థానిక మంత్రి వాటా ఇంత, లేకపోతే కన్సర్న్ మంత్రి వాటా ఏదైతే జరిగిందో నిజంగానే ఆ కంపెనీలకన్నీ అట్లా ఇచ్చుకుంటూ పోతే ఎట్లా కంపెనీలు నడుస్తాయి అనేది రాష్ట్రంలో అర్థమవుతలేదు. ఒకటి మాత్రం గౌరవ డీజీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఈరోజు ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళని కూడా పిలిచి ఎంక్వైరీ చేయాల్సింది కదా. అసలు ఎందుకు డైరెక్టర్ గారిని ఎందుకు బెదిరించారు, అలాంటి సందర్భం ఎందుకు వచ్చింది, ఎవరు బెదిరించారని అడగాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీస్ శాఖకు ఉంటుంది. ఎందుకంటే కంపెనీకి సంబంధించి ఆ కంపెనీకి ఒక నోటీస్ ఇచ్చినట్టు, ఆ కంపెనీ ఒక 300 కోట్లు కట్టాలని చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయంటే ఆ కంపెనీ మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను. గౌరవ డీజీపీ గారు మొట్టమొదటి రోజు ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏ బుక్ నడవదు, కేవలం కాకి బుక్ మాత్రమే నడుస్తుందని డీజీపీ గారు చెప్పారు. మరి ఈరోజు ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ ఉంటే మరి ఈరోజు ఏం జరిగింది? ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే లేదా రీట్వీట్ చేస్తేనే ఇమీడియట్గా అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి. మరి నగరం నడి బొడ్డున సీఎం నివాసానికి దగ్గరలో ఈ గన్ కల్చరు సెటిల్మెంట్ దందాలు నడుస్తుందంటే మరి డీజీపీ గారు స్పందించాలి కదా. ఇంత పెద్ద ఇష్యూ నడిచింది, సీఎం గారి ఇంటికి దగ్గరలోనే గన్ పెట్టి బెదిరించింది అన్నప్పుడు ఖచ్చితంగా డీజీపీ గారు ఎంక్వైరీ చేసి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ఇది ఇట్లాగే వదిలేస్తే గల్లీకి ఒక గన్ను, బస్తీకి ఒక గన్ను, ఊరికొక గన్ను తెచ్చిపెట్టుకొని కల్చర్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆ ప్రమాదం ఉంది. ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి. ఎందుకంటే నేను అడిగినాయని ఒక మంత్రి గారి ఇంట్లో ఒక నిందితుడిని పెడితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందా లేదా? ఆ నిందితుడిని మంత్రి గారే స్వయంగా తప్పిస్తే యాక్షన్ ఉంటుందా లేదా? ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారే మాకు గన్ ఇప్పించినంటే యాక్షన్ ఉంటుందా లేదా? ఒక కాంగ్రెస్ నేతనే కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నాడు, గన్ టేబుల్ మీద పెట్టాడు, మా ఓఎస్డీ కాదు అతనే బెదిరించాడని స్వయంగా మంత్రి గారి కూతురే స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దాని మీద ఎంక్వైరీ ఉంటుందా లేదా? ఒక మంత్రి గారు లెటర్ రాస్తేనే మేము ఎంక్వైరీ చేసినామని చెప్తున్న పోలీస్ శాఖకు ఖచ్చితంగా ఆ వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇవన్నీ చెప్పకుండా ఇలాగే వదిలేసి ఇట్లా ఉరికి నడిచిపోతుంది లేని ప్రజల ముందుకు కనీసం చెప్పాల్సిన ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ శాఖ ఇమీడియట్గా వివరణ ఇస్తుంది. జిల్లాలో అయితే ఎస్పీ గారు ఇస్తారు, టౌన్లో అయితే సిటీలో అయితేనేమో కమిషనర్ గారు ఇస్తారు. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన అయితే ఖచ్చితంగా డీజీపీ గారు వివరణ ఇవ్వాలి. నేను ఇప్పుడు అదే కోరుతా ఉన్నాను. సామాన్యులకు ఒక న్యాయం, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయమా, కాంగ్రెస్ వాళ్ళకు ఒక న్యాయమా, ఇది డీజీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనకు సంబంధించి వివరించాల్సిన బాధ్యత కూడా డీజీపీ గారి మీద ఉందని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా
మంత్రి గారి ఓఎస్డీ పైన, ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్న ఆ కాంగ్రెస్ నేత పైన, వాటాలు పంచుకోవడానికి కిరికిరి వచ్చిందన్న మంత్రులపైన, దీని వెనకాల ముఖ్యమంత్రి గారే ఉన్నారనే ఆరోపణలపైన, వీటన్నిటిపైన కూడా సిట్టింగ్ జడ్జితోని సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. కేసీఆర్ హయాంలో క్యాబినెట్ మీటింగ్ అయ్యిందంటే జిల్లాలలో ఏం జరుగుతుంది, సంక్షేమం ఎట్లా అమలవుతుంది, డెవలప్మెంట్ ఏం జరుగుతుందని మాట్లాడుకునే వాళ్ళం. ఎక్కడ ఏం ఆగింది, ఏం చేస్తున్నామని మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఏం జరుగుతుంది చర్చ అంటే ఏ టెండర్ ఎవరికి దక్కాలి, ఏ కాంట్రాక్ట్లో ఎవరి వాటా ఎంత అనే చర్చ క్యాబినెట్లో జరుగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నిజంగా పరిపాలన గాడి తప్పుతుంది, అవినీతిమయమైపోయింది. ఇప్పటికైనా ఇక్కడున్న గవర్నర్ గారు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రులు వాటాలతో పాటు ముఖ్యమంత్రి మీద ఆరోపణ వచ్చిందంటే గవర్నర్ గారు కూడా గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక పార్టీకో ఒక కుటుంబానికో సంబంధించిన అంశం కాదు. తర్వాత సీఎం గారైనా సమాధానం చెప్పాలి, డీజీపీ గారైనా వివరణ ఇవ్వాలి, గవర్నర్ గారైనా జోక్యం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజల ముందర ఉంచాల్సిన అవసరం ఉంది. తెల్లవారి ఏం చెప్తున్నారు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది మా పార్టీ వ్యవహారం అంటున్నారు. ఇది మీ పార్టీ వ్యవహారం కాదు, మీ కుటుంబం వ్యవహారం కాదు, పార్టీ వ్యవహారం అనే కల్చర్ ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కలరిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ దగ్గరికి పోయి మాట్లాడుకున్నాం, అయిపోయింది, సెటిల్ అయిపోయింది అనే పరిస్థితి నెక్స్ట్ డే మాట్లాడుతున్నారు. ఒక మంత్రి గారు అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో సహజమే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది పార్టీ విషయం కాదండి, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన అంశం, ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇన్ఛార్జ్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నామంటే ఏం మాట్లాడుకున్నారు? ఇన్ఛార్జ్ దగ్గర మీ వాటా ఎంత, మంత్రి గారి వాటా ఎంత, ముఖ్యమంత్రి వాటా ఎంత, పైకి వాటా ఎంత అని మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు? ఏం సెటిల్ అయింది? ఇది పార్టీకి సంబంధించిన అంశంగా, పార్టీ పంచాయతీ కాదని, ఇది ప్రజల సొమ్ముకు సంబంధించిన, తెలంగాణ ప్రజలకు సంబంధించిన లూటీకి సంబంధించిందని దయచేసి గమనించాలి. ఇది పార్టీ పరంగా అని కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.